హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రూవెన్ మ్యాథ్ అకాడమీ. మన ప్రీవియస్ క్లాస్లో స్టాండర్డ్ యాంగిల్స్ వచ్చేసరికి 0 and 90 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం 30 and 60, 45 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈస్ ద 60 అండ్ రిమైనింగ్ యాంగిల్ ఇస్ దిస్ ఈస్ ద 30. సో హియర్ ఇక్కడ మనం వచ్చేసరికి ఒక మిర్రర్ ఇమేజ్ మిర్రర్ పెట్టామనుకోండి. సపోజ్ దిస్ ఈస్ ద మిర్రర్. సో మనకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో రిఫ్లెక్ట్ అయ్యి ఎలా వస్తుంది. సో ఈ 60 degree ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ 60 degree అండ్ దిస్ ఈజ్ 30 degree. దిస్ ఈజ్ రైట్ యాంగిల్. సో ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దిస్ ఈజ్ 60, దిస్ ఈజ్ 60, 30, 30, 60. దిస్ ఈజ్ ఆల్సో 60. సో దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వి యాంగులర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఈక్విలేటర్. ఈక్విలేటర్లో మనకు సైడ్స్ ఎలా ఉంటాయి, అన్ని ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ దిస్ ఈజ్ 2 అనుకోండి, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 2. రెండే ఎంత తీసుకోవాలంటే క్యాల్కులేషన్కి ఈజీగా ఉంటుంది, మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్. అప్పుడు ఇదేమవుతుంది, దిస్ ఈజ్ ఆఫ్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్. 1, 1, 2 సరిపోయింది. సో ఇప్పుడు ఒరిజినల్ డయాగ్రామ్కి వచ్చేసేయండి, ఇది ఇగ్నోర్ చేసేయండి. మనకేమొచ్చింది, దిస్ వాల్యూ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. సో దిస్ ఈజ్ ఇన్ ది రైట్ యాంగిల్. మనం రైట్ యాంగిల్ సైడ్స్ ఎలా కనుక్కుంటాం, బై యూజింగ్ పైథాగరస్ థియరం. వాట్ ఈస్ పైథాగరస్ థియరం? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సైడ్ స్క్వేర్స్. హైపోటెనస్ ఎంత ఇక్కడ 2 square. దిస్ ఈజ్ సైడ్ 1, దిస్ ఈజ్ 1 square ప్లస్ ఇది తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్. 2 square వాల్యూ 4, 1 square వాల్యూ 1 అండ్ ఎక్స్ స్క్వేర్. సో 1 ఇటు తీసుకొచ్చేసేయండి, అప్పుడేమవుతుంది, -1 అవుతుంది. లేదా బోత్ సైడ్ -1తో ఈక్వైజర్ చేయండి, ఏది చేసినా ఓకే. -1, -1 + 1 క్యాన్సిల్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 - 1 3 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3. ఆర్ లేకపోతే బోత్ సైడ్ రూట్ కట్టండి, అలా చేసినా ఓకే. √2 స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3. సో దిస్ వాల్యూ ఈజ్ √3. మనకు అన్ని సైడ్స్ వచ్చేసినాయి కదా. సో దీని నుంచి వాల్యూస్ కొనుక్కుందామా. సో మనం ఫస్ట్ 60 తీసుకోండి. 60కి ఆపోజిట్ సైడ్ ఏముంది, √3 ఉంది. వాట్ ఈజ్ సైన్ థీటా? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ వాల్యూ ఏంటి, √3, హైపోటెనస్ 2, దట్ ఈస్ √3/2. దిస్ వాల్యూ సైన్ 60 ఈజ్ √3/2. అండ్ నెక్స్ట్ కాస్ థీటా అనుకున్నాం, దట్ ఈస్ కాస్ 60. దిస్ ఈస్ 60. కాస్ థీటా ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. What is adjacent side here? This is 1. 1 is the adjacent side and 2 is the hypotenuse. It is 1/2. Cos 60 is 1/2. సో మన 60 వచ్చేసినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 30 కూడా ఇక్కడే ఉంది. దిస్ ఇస్ 30. సైన్ 30 కొనుక్కున్నాం. What is sin 30? Opposite side by hypotenuse. What is the opposite side? 1. And hypotenuse is 2. Sin 30 value is 1/2. Cos 30, adjacent side. Cos 30 adjacent side √3. √3 by hypotenuse is 2. This is cos 30. √3/2. These are the values at 30 and 60. So next 45 చూద్దాం. రైట్, దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 45, 90 + 45 135, రిమైనింగ్ 45. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్ ఉంటాయి, 1 side అనేది నాట్ ఈక్వల్. సపోజ్ దిస్ ఈస్ ద రైట్ యాంగిల్, ఆపోజిట్ టు రైట్ యాంగిల్ దిస్ ఈస్ హైపోటెనస్, దిస్ ఇస్ ఫిక్స్డ్, రిమైనింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సపోజ్ దిస్ ఈజ్ 1 అనుకోండి, ఇది కూడా 1 అవుతుంది.
లేదంటే మనకి ఈక్వల్ సైడ్స్ ఎలా తెలుస్తాయి అనుకుంటే సింపుల్, మన సిమిలర్ ట్రయాంగిల్స్ వస్తుంది. ఆపోజిట్ టు ఈక్వల్, దీస్ ఆర్ ద బోత్ ఈక్వల్ యాంగిల్స్. ఈక్వల్ యాంగిల్స్ ఆపోజిట్గా ఉండదు, ఈక్వల్ సైడ్స్ అవుతుంది. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ద హైపోటెనస్, దిస్ ఈస్ ద సైడ్ 1 అండ్ దిస్ ఈస్ సైడ్ 2. సపోజ్ దిస్ ఈస్ ఎక్స్ అనుకోండి, మనకి ఈ ఎక్స్ కొనుక్కోవడానికి పైథాగరస్ థీరం ఉంది కదా. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సైడ్ స్క్వేర్స్. హైపోటెనస్ ఏంటి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్, సైడ్స్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, దిస్ సైడ్, అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1, 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 ఈజ్ 2. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 ఆర్ బోత్ సైడ్ స్క్వేర్ రూట్ కట్టండి, సింపుల్గా అయిపోతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2. అప్పుడు ఇదేమవుతుంది? √2 అవుతుంది. సో ఆల్ సైడ్స్ వచ్చేసరికి మనకు వచ్చేసినాయి. దీని నుంచి సైన్ థీటా కాస్ థీటా కనుక్కుందాం. సైన్ 45, వాట్ ఈస్ సైన్ 45? మీరు ఎటు నుంచే తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ యాంగిల్ ఈక్వలే కదా. మీరు ఎక్కడి నుంచే తీసుకోవచ్చు, ఎక్కడి నుంచే తీసుకోవచ్చు. సో సైన్ 45 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ √2. సైన్ 45 ఈజ్ 1/√2. నెక్స్ట్ కాస్ 45, వాట్ ఈస్ ద డిస్టెన్స్ హియర్? 1/√2. దిస్ ఈజ్ 1/√2. దిస్ ఈజ్ ద కాస్ 45 వాల్యూస్. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్ యాంగిల్స్. నెక్స్ట్ మనకి tan థీటా కూడా కనుక్కుందాం. tan థీటా, వాట్ ఈస్ tan థీటా? tan థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా బై cos థీటా. సో sin థీటా బై cos థీటా, వాట్ ఈస్ sin వాల్యూ? 0, 0/1 0. అండ్ నెక్స్ట్ cos tan 30 ఈజ్ sin by cos, this is 1/2 and divided by √3/2. సో మనం ఎలా అనుకోవచ్చు? దిస్ ఇస్ 1/2. ఈ ఫ్రాక్షన్ అనేది మనకు తిరగబడుతుంది కదా, యాజ్ పర్ ద డివిజిబిలిటీ రూల్స్. 2/√3, 2 క్యాన్సిల్, దట్ ఈస్ 1/√3. దిస్ ఈస్ 1/√3. అండ్ నెక్స్ట్ 45 దగ్గర tan 45, 1/√2 డివైడెడ్ బై 1/√2. బోత్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ కదా, సో 2 క్యాన్సిల్ చేసేద్దాం. దిస్ ఈజ్ 1. అండ్ నెక్స్ట్ sin 60, sin 60 అలాగా √3/2 అండ్ 1/2. సో √3/2 ఇంటూ ఫ్రాక్షన్ అనేది 2/1 అవుతుంది కదా, 2/1. 2 cancel, remaining is √3. This is √3. And next tan 90కి వచ్చేసరికి 1/0. It is 1/0. 1/0 అని మనం చెప్పగలమా? లేదు కాబట్టి మనం నాట్ డిఫైన్ అనుకుంటాం. నాట్ డిఫైన్, దట్ ఈస్ నాట్ డిఫైన్ ఆర్ మనకి ఇన్ఫినిట్ సింబల్ యూజ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. రెసిప్రోకల్స్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, సింపుల్గా వచ్చేస్తుంది. లేదంటే గూగుల్ అయినా అట్లా చూసేసుకోవచ్చు, ఏముండదు. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇవి కొనుక్కోవడానికి ఇది ప్రాసెస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ తలగని పంత మాకు ఎందుకంటారా, మీకు సింపుల్ ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. సపోజ్ 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ, దీస్ ఆర్ ద స్టాండర్డ్ యాంగిల్స్. ఇది సైన్ అండ్ కాస్. సో ఫస్ట్ నెంబర్స్ తీసుకోండి. నెంబర్స్ 0 నుంచి తీసుకోండి. 0, 1, 2, 3, 4. సో ఎవ్రీ నెంబర్ని 4తో డివైడ్ చేయండి. 4, 4, 4, 4, 4. సో ఎవ్రీ నెంబర్కి రూట్ కట్టండి. రూట్, 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 రూట్. సో 0/4 0, square root of 0 0,
square root of 0, 0. 1 by 4, that is square root of 1, that is 1. Square root of 4, that is 2. And next 45 దగ్గర 2 times. ఇక్కడ 1 ఉంటుంది కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1, ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ 2. అండ్ నెక్స్ట్ రూట్ 3 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. అండ్ నెక్స్ట్ 4 క్యాన్సిల్, రిమైనింగ్ 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1. దీస్ ఆర్ ద సైన్. నెక్స్ట్ కాస్, వీటిని తిరిగి రాసేయండి, అయ్యే వచ్చేస్తాయి. 1 రూట్ 3 బై 2, 1 బై రూట్ 2, 1 బై 2, 0. సో మీరు గుర్తు రాకపోతే ఇది సింపుల్ ప్రాసెస్. సో మీరు ఇలాగైనా రాసేసుకోవచ్చు. దీస్ ఆర్ ద స్టాండర్డ్ యాంగిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.